ఇప్పుడు మీ దానిలో చేరుతాను నేను కూడా. ఉమ్. చికెన్ మటన్ మానేసి పబ్బులు క్లబ్బులు మానేసి ఇవన్నీ సన్యాసిలాగా మారాలా మీ దగ్గరకు వస్తే? అవసరం లేదు సార్, మేము ఏది మానమని చెప్పం. నా భోగ జీవితం అవుటా? లేదు సార్, మేము ఏది చెప్పం. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, అవును. ఆయన అన్ని చేస్తూనే విలాసవంతంగా ఉంటూనే ఓకే. ఆయన స్థిత ప్రజ్ఞతో ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు నేను వేసుకున్నా చీర కట్ట అవును, అయితే వేసా. అవును. ఇప్పుడు ఒక అతను ఇలాగే వచ్చాడు మా దానికి, వైఫ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఆ, కానీ మా రిట్రీట్ మేము ఓపెన్ ఏరియాలో వాటర్ కొండలు అన్ని ఉన్న ప్లేస్ లో చేస్తాం, ఆ, కాజాగూడలో. అయితే అక్కడ ఆయన చూసి ప్రకృతి బాగుంది, ఇది బాగుంది, కానీ ఈమె ఇంత మోడర్న్ గా ఉంది, ఈమె ఏం చెప్తుంది అనుకున్నాడట. ఆ, అయితే ఈమె ఏం చెప్తుందో చూద్దాం, ఇంత మోడర్న్ ఉందని ఉన్నాడట. ఆ. అయితే మూడో రోజు నాకు వచ్చి చెప్పాడు, అమ్మ నువ్వు ఇచ్చిన జ్ఞానం ఎక్కడ లేదమ్మా, ఇది నేను ఎన్నో చూసాను, నిజం నిజం. ఈ అవును, జ్ఞానం ఎవరు చెప్పలేదు, ఎక్కడా అవును. లేదు. అవును. నీకు నా వందనాలు, నువ్వు నీ లుక్ కి నీ చెప్పేదానికి అదే అసలు. కదా. కానీ నువ్వు చెప్తున్నావు, అసలు మనం ఒక సన్యాసులాగా ఉండాల్సిన అవసరం లేదు, తెల్ల చీర కట్టుకొని చెప్తేనే ప్రజలు వింటారని కాదు. ఆ, నేను చూసాక నాకు అర్థమైంది, అసలు ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఇంపార్టెంట్ అన్నారు. ఆ. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు మీరు ఆ, అంటే మీరు లైఫ్ లో ఉండాలి, అంటే మీ అవును. ప్రాపంచిక పెళ్లి జ్ఞానంలో. చేసుకుని దాంట్లోనే అచ్చా, ఆ. అయితేనే మీకు మోక్షం వస్తుంది. అచ్చా అచ్చా, ఓకే. ఉండి మీరు సో చెయ్యాల్సిన కర్మల్ని పనులు చేస్తూ అనుభవించాలి. ఆ, అనుభవించొద్దు, ఆ, అనుభవించకుండా వాటిని డిజాల్వ్ చేసుకుని ఓకే. భోగాన్ని అనుభవిస్తూ, అంటే డబ్బుల్ని ఇప్పుడు అనుభవిస్తూ. కాదండి, భార్యతో ఉన్నామంటే కర్మను అనుసరిస్తూ అది ఎట్లా సార్? అనుభవిస్తున్నట్టేగా. అంటే మీ కర్మ తీసుకుంటే ఆమె మంచిది దేవత అయిపోతుంది కదా, అచ్చా, ఓకే. ఆమెకు ఓకే. సేవలు చేస్తూ ఉంటుంది కదా సార్, అచ్చా, ఓకే. అయిపోయాయి కదా. ఓహో. రాజులాగా ఉండొచ్చు మీరు ఈ అచ్చా భూమి మీద. అచ్చా, ఓకే. సో మీరు కర్మ రాహిత్యమైన జీవితాన్ని, ఇంకోటి మీరు మంచి కర్మలు కూడా ఉంటాయి కదా, అంటే అవును. చెడు తీసేసుకుంటున్నారు, అవును, మంచి డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు, దాన్ని ఆహ్వానించుకోవాలి. ఓకే. 3 సార్లు సోల్లోంచి, అది ఒక పద్ధతి ఉంది. ఆ, 3 సార్లు నేను దాన్ని ఈ క్షణమే ఆహ్వానించుకుంటున్నా, ఇప్పుడు నేను అనుభవించదలుచుకున్నా అని మనము రిక్వెస్ట్ కూడా చేయాలి. ఓ, ఇది నా కుట్టి బ్యాంక్ లో ఉండడానికి కాదు ఈ డబ్బులు, ఓకే. వాట్ ఎవర్ నువ్వు ఇచ్చేది, ఈ హెల్త్ ఇచ్చినా నాకు హెల్త్ కర్మలు కూడా ఉంటాయి కదా. అవును, మంచి అవును, చేసిన వాళ్ళు హెల్త్ హెల్ప్ చేస్తే, ఇప్పుడు మీకు హెల్త్ హెల్ప్ చేస్తున్నా నేను, అవును, నా హెల్త్ బాగుంటది కదా, కరెక్ట్. ఆ కర్మ కదా. సో అది హెల్త్ కర్మ అయినా డబ్బు కర్మ అయినా నేను దాన్ని ఈ క్షణమే అనుభవించాలి అని పెట్టుకోవాలి మీరు. ఓకే. లేకపోతే ఏమైతుంది, డబ్బు ఉంటుంది, రోడ్ల మీద మీరు ఉంటారు, మీరు ఉంటా. ఓకే, ఓకే. ఫుడ్ తినక ఇది చేయక ఈ పనులు చేసుకుంటూ ఉంటాం మనం. ఓ మై గాడ్. సో అందుకే మనం అడిగేది కరెక్ట్ గా అడగాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తప్పుగా అడగడం అంటే, ఇట్లాగే నాకు దోస్తు ఉంది, వాళ్ళిద్దరు డాక్టర్లు, సూపర్ సంపాదిస్తారు, ఆ, ఓ పెద్ద విలాసమైన ఇల్లు కట్టారు వాళ్ళు, అంత హైటెక్ థియేటరు లైటింగ్ అంత ఉంది. అయితే నాకు ఒకసారి కంప్లైంట్ చేసింది, నా 2 కొడుకులు కాలేజ్ మానేసి ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. నేను అన్న, నువ్వు అడిగిందే నీకు ఇచ్చిండ్రు కదా అన్న దేవుడు, నేను అడగడం ఏంటిది అన్నది, నేను ఎప్పుడు చదువుకోవద్దన్నా అన్న. అంటే నువ్వేమన్నావు, నేను మా హస్బెండ్ ఎక్కువ కష్టపడి సంపాదించేది పిల్లలు భోగంగా ఉండాలని, పిల్లలు అద్భుతంగా జీవించాలని, పిల్లలు కాలు మీద కాలు వేసుకోవాలని నాతో ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది అన్నమాట. మరి నువ్వు అలాంటి జీవితం వీళ్ళకి కావాలంటే మరి ఇప్పుడు అదే కదా చేసేది, చేస్తున్నారుగా. బా, ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతను కారు ల్యాంబర్గిని కొనుక్కున్నాడు, నాకు తెలిసిన అబ్బాయి. అవును, ఆ చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అమెరికాలో, కారు చూపించుకోవడానికి. ఈయన ఇల్లు నేను రాత్రి వచ్చి పడుకుంటే పర్లేదు, ఎక్కడ పడుకుంటే ఏంటి, ఆయన సింగిల్ ఒక్కడే ఉంటాడు, కొనుక్కున్నాడు. ఓ రోజు నాకు ఫోన్ చేసింది, ఏంటంటే ఇదంతా జామ్ అయింది, నేను కారులోనే ఉండిపోయా, 3 గంటల దాకా వెళ్ళదన్నాడు. నేను ఇంకేంది ఎంజాయ్ చేయన్నా, అట్లా మాట్లాడతావేంటి అన్నాడు. నువ్వు లాంబర్గిని ఎందుకు కొనుక్కున్నావు, అందులో కూర్చోవడానికి, ఎంజాయ్ చేయడానికి, నువ్వు ప్రతి క్షణము అదే అనుకుంటున్నావు. ఇప్పుడు 3 గంటలు నీకు యూనివర్స్ ఛాన్స్ ఇచ్చింది, కూర్చో ఎంజాయ్ చేయన్నా. నేను ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ మార్చుకుంటారో ప్రతిదీ అద్భుతమే ఉంటుంది సార్. అందుకే అది అడగడంలో కూడా మనం అసలు ఏది అడగొద్దు సార్. జీరస్వామి అదే చెప్తారు, ఏది అడగొద్దు, యూనివర్స్ కి తెలుసు. ఇప్పుడు నేను అడిగితే మా పిల్లలకు ఒక కాలేజ్ అడిగేదాన్ని, కానీ దానికంటే 10 అద్భుతమైన కాలేజ్ ఫ్రీగా ఆ భగవంతుడు ఇచ్చిండు. ఎందుకంటే నేను ఇక్కడ సేవలో ఉన్నా, మాస్టర్స్ నా ఫ్యామిలీని చూసుకోవాలి. ఎందుకంటే ఈ బాడీ లేదు కదా వాళ్ళకి, ఎవరికి ఉంది బాడీ, హనుమంతునికి ఉందా, లేకపోతే ఈ బాబాలకి ఎవరికి లేదు కదా, వాళ్ళు నా రూపకంగా పని చేయించుకుంటున్నారు. మరి నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళు. సో వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు అట్లా నాకు వాళ్ళకు ఏ కాలేజ్ అంటే ఇప్పుడు మొన్న మెడిసిన్ సీట్ మా అబ్బాయికి మొన్న వచ్చింది, క్లినికల్ క్లినిక్స్ లో అద్భుతమైన కాలేజ్ వచ్చింది. అంటే ఫ్రీ సీట్, ఇప్పుడు అది పే చేయాలనుకుంటా, తెలియదు నాకు, ఇంకా డీటెయిల్స్ రాలేదు మనకి. ఇప్పుడు అండర్ గ్రాడ్ ఇంజనీరింగ్ చేశాడు ఆ అబ్బాయి, ఆయన ఫ్రీగా చేశాడు ఇంజనీరింగ్.
బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశాడు, ఫ్రీగా ఆ. చేశాడు. ఇంకో అబ్బాయికి కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫ్రీగా. ఇంకో అబ్బాయి కూడా మెడికల్ చేస్తాను సైన్స్ తీసుకున్నాడు. ఆ అబ్బాయికి ఫ్రీ, ముగ్గురికి ఫ్రీగా దొరికింది. ఆ ముగ్గురు ఒకటే కాలేజ్, పక్కపక్కే ఉంటారు. ఒకడు కుక్ చేస్తే మిగతా ఇద్దరు వచ్చి తింటారు. ఎవరికి ఎగ్జామ్ ఉండదో వాళ్ళు కుక్ చేస్తారు. సో అచ్చా. కలిసి తింటారు, కలిసి ఉంటారు, కలిసి Wow. బాస్కెట్బాల్ ఆడతారు. అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. బావా. నా దగ్గరికి వస్తే కూడా నేను ఏది చెప్తే అది వింటారు, ఏది చేయమంటే అది చేస్తారు. అద్భుతమైన ప్రేమతత్వంతో నా ఫ్యామిలీ ఉంది కదా, అలాగే ప్రతి ఫ్యామిలీ ఉండాలి అన్నదే నా ఆకాంక్ష. సూపర్ మిగతా అన్ని తర్వాత సార్. వండర్ఫుల్ ఫస్ట్ వండర్ఫుల్. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నప్పుడే మన సోలు పెరుగుతుంది, నేను దీన్ని నమ్ముతానండి. అవును, మన ఎందుకంటే సోల్ పెరుగుతుంది, మనము మోక్షానికి వే వస్తుంది. నాకు ఒక థాట్ అండి, నేను అందరికి చెప్తుంటాను, ఒరే నువ్వు ఎవరికి ఏం హెల్ప్ చేయకరా, నీ ఫ్యామిలీ వరకు నువ్వు బ్రహ్మాండంగా తయారు చేయి. కరెక్ట్ ప్రపంచం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది కదా ఒక్క నిమిషంలో. కరెక్ట్ కరెక్ట్. నీ ఫ్యామిలీ నువ్వు బాగా చూసుకుంటే ప్రపంచం అంతా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారుగా. కానీ అదే సార్, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు ఒక కర్మ కొట్టినప్పుడు, ఇప్పుడు మనమే ఒక యాక్టర్ అనుకుంటున్నాం కదా, కొట్టినప్పుడు ఇంకెక్కడ మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇంటికి వెళ్ళినా, ఓకే. అది మనని తొలుస్తూ ఉంటది కదా. అచ్చా అందుకని ఫస్ట్ మనం కర్మల్ని రిలీజ్ చేసుకుంటూ ఎవ్రీ 7 days ఒక కర్మ అడగొచ్చు. అచ్చా. ఈ 7 days ఏం చేయాలి, ఈ 4P అన్నది నన్ను సారీ చెప్పుకుంటూ, చూసుకున్నా కదా నేను ఏం చేశాను, పాముని చంపాను, పాముకు రోజు సారీ చెప్పుకుంటూ దానికి ఫుడ్ పెట్టినట్టు ఫీల్ అవుతూ, నేను ఎప్పుడు నువ్వు నాతో పాటు ఉండు ఈ భూమి మీద, మనందరం కలిసి ఉందాము, అద్భుతంగా ఉందాము, నేను నిన్నేమి చేయనప్పుడు అని మనం సారీ చెప్పుకొని ఇంకా చేయనని చెప్పాలి. చెప్పుకుంటూ మీరు అది డిజాల్వ్ చేసుకున్నాక, ఆ డిజాల్వ్ చేసుకునే 6 రోజులు నాకు జ్ఞానసిద్ధి ఇయ్య అని అడగాలి పడుకుంటప్పుడు. ఆస్ట్రల్ మాస్టర్స్ మీకు టీచ్ చేస్తారు, జ్ఞానాన్ని టీచ్ చేస్తారు సోల్లో. 7 మళ్ళీ నెక్స్ట్ 7 days అయ్యాక ఇంకొక కర్మ చూపిమని అడగాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చూపిమనాలి, మళ్ళీ సినిమా చూపిస్తారు. అది ఏంది, ఇవన్నీ హారర్ మూవీస్ లో, అంటే ఈ సినిమాలలో ఫైట్ చేసి హీరోయిజం కాదు, మనం విలన్ పాత్ర, డ్రీమ్ లో అంతా విలన్ పాత్రే మనకి. సో అక్కడ ఇంకోటి చూపిస్తారు, ఎవరో ఆస్తి కోసం గుంజుకున్నట్టు చూపిస్తే వాళ్ళకి సారీ చెప్పుకుని ఇక్కడ ఎవరికన్నా డబ్బులు ఇట్లా అయిన వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలి. డబ్బులు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి వెళ్ళి తీర్పు చెప్పడము, నువ్వు చేసే తప్పని చెప్పి అట్లా చేయాలి. అసలు డ్రీమ్ లోనే డిజాల్వ్ చేసుకోవచ్చు మనం. ఈ 7 రోజులు 4P కూడా అవసరం లేదు. ఎలా చేసుకోవచ్చు అంటే, మా 4P రెగ్యులర్ చేసే వాళ్ళు డ్రీమ్ లోనే డిజాల్వ్ చేసుకునే నేర్పిస్తాను. ఏంటంటే డ్రీమ్ లో ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేయొద్దు నాయన, ఇది తప్పు, కావాలంటే నన్ను చంపు, ఆయన చంపకని ఆయన రక్షించి మనం బొడిపించుకున్నాం అనుకోండి, అక్కడే డిజాల్వ్ అయిపోతుంది. ఇక కూర్చొని 4P గిరుపులు ఏమి ఉండవు. సూపర్. ఇది ఎక్కడ చేస్తున్నారు, ఎన్రోల్ చేస్తున్నారు ఈ రిట్రీట్? రిట్రీట్ ల్యాండ్కో ఎదురుగా ఒకటి అనూస్ ఫామ్ అని, ఇప్పుడు మేము దానికి పేరు ఆరా లేక్ సైడ్ అని పెట్టాము. అది ల్యాండ్కో ఎదురుగానే ఉంది, 5 ఎకరాలలో ఉంది. అది వాటర్, మౌంటైన్స్ అద్భుతంగా ఉంటది. మనకు వెదర్ కూడా సూపర్ ఉంటది. ఆ రోజు ఓసారి ఇంద్రధన వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి యూనివర్స్ చెప్తుంది నువ్వు చేసేది కరెక్ట్ అని. లైట్ చినుకులు వస్తాయి, అవన్నీ బ్లెస్సింగ్ అన్నమాట వాళ్ళు. సో అది అక్కడ చేస్తున్నాము మార్నింగ్ నుంచి. కొంతమందికి అక్కడే పక్కన హోటల్స్ ఇస్తాము. జనవరి 3, 4, 5 తేదీలో. సో మా వాళ్ళు కొంతమంది నుంచుకుంటారు, లేకపోతే అందులోనే కొంతమందికి ఉంది బస. సో ఎలా మనం మాట్లాడి, వాళ్ళు బాగా సిక్కున్న వాళ్ళకి ముందర కూర్చోబెడతాము, లోపల సోల్స్ ఉన్న వాళ్ళని ముందర కూర్చోబెడతాము. సో అవన్నీ దాన్ని బట్టి మేము మా సీటింగ్ అంతా ఉండి అది పర్ఫెక్ట్ గా చేస్తాం. మేము చాలా కామ్ గా, ప్లెజెంట్ గా ఒక 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 లోకంలో ఉన్నట్టు ఉంటది. స్వర్గము నరకము అన్నది లేదు, అవన్నీ మనం సృష్టించుకున్నాయి. సో ఒక ఆత్మ ఇవన్నీ చెత్త పనులు చేస్తుంది కదా, చచ్చిపోయాక నన్ను పని చేస్తారు, ఇదంతా ఫీలింగ్ లో ఉంటది, అదంతా సృష్టించబడుతుంది. సో అవన్నీ నరకం సృష్టించబడుతుంది, ఆయనను అక్కడ బాధిస్తున్న సృష్టించబడుతుంది, ఆయన ఆడ సృష్టించుకుంటాడు అంతే. కనిపిస్తుంది అవన్నీ ఆయనకు ఫీల్ అవుతాడు, అవన్నీ బాధలు పడతాడు, అంతా పడతాడు. ఆయన ఓన్ గా సృష్టించుకుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పోతే ఏంటి, నేను స్వర్గంలో ఉంటా అనుకుంటా కదా, నేను మంచి చేశాను, నేను అది సృష్టించుకుంటా. సో నాకు వేరే వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నట్టు, గంధర్వులు వచ్చి సేవ చేస్తున్నట్టు, ఇదంతా నేను ఫీల్ అయితే అదో రాజ్యం సృష్టించుకుంటా అక్కడ. అయితే ఈ నాలాగా ఆత్మ ఇది ఉన్న వాళ్ళు సృష్టించుకోరు, ఎందుకంటే నాకు అదంతా బోగసం తెలుసు కాబట్టి సృష్టించుకోరు నాలాంటి వాళ్ళు. కానీ తెలియని వాళ్ళు, నేను కొంచెం వర్క్ మంచి మనమే సృష్టించుకుంటాం. ఇప్పుడు మన కొంతమంది ఆ లోకాలలోకి వెళ్ళి ఇల్లు సృష్టించుకుంటారు, మళ్ళీ వైఫ్ సృష్టించుకుంటారు, పిల్లలు, బ్యాంక్ సృష్టించుకుంటారు, డబ్బులు సృష్టించుకుంటారు, అన్ని సృష్టించుకుంటారు. మీకు ఆత్మగా ఏది అడుగుతుంది మీ ముందుకు వస్తుంది సార్, 1 crore అంటే 1 crore మీ ముందుకు వస్తుంది. మరి మనకెందుకు రాదు అంటే, మన శరీరము, మనసు, బుద్ధితో ఉన్నాం కాబట్టి ఆ బుద్ధి మనసు చెప్తుంది, నీ తలకాయ నువ్వు ఏడ ల్యాండ్ కొన్నావని, ఏం చేసావని,
నీకు ఎక్కడి నుంచి ఎవడు తెచ్చిస్తాడు, నీ మామ తెచ్చిస్తాడా, చల్ మూసుకొని కూర్చో అంటది. అవును రావు అవి. సో ఇక్కడ మీరు ఒకసారి సృష్టి చేసిండు, ఒకసారి నో అని చెప్పింది, ఓకే కాబట్టి రావు. కానీ మీరు నిజమైన ఆ శూన్య స్థితిలోకి వెళ్ళి పర్ఫెక్ట్గా చేస్తే మీకు 1 crore వస్తుంది. ఓకే చాలా ఈజీ, అన్ని ఈజీ సార్. పోట్టుకోవడం ఈజీ, డబ్బులు సంపాదించడం ఈజీ, కర్మ పోట్టుకోవడం ఈజీ, అన్ని ఇలా చేయొచ్చు. కానీ మనం ఎరక స్థితిలో ఉండి పశ్చాత్తాపం పరివర్తనతోని అందరికీ హెల్ప్ చేస్తూ సేవ చేస్తూ ఉంటే మనది అద్భుతమైన భోగ జీవితంతో పాటు ఆనందమైన ఆత్మానందంతో జీవించవచ్చు అన్నది నా కాన్సెప్ట్.